నిద్రమోహోడు కట్టాడు ఇక్కడే. మేము పొద్దున అటు వెళ్ళాం సభలకి, రోడ్డు చూద్దామని. పంచాయతీ ఇదేదో కట్టారు ఇక్కడే, దానికి 1.5 ఎంత ఇచ్చారు. మేము అటు వెళ్తే మొత్తం బయలుపోతుంది. సంవత్సరం 2 సంవత్సరాలు కూడా అవలా. మళ్ళీ వాళ్ళని ఏమో అడగకూడదు, వాళ్ళే నాయకులు దేశం మీద. ఇప్పుడు వాళ్ళు ఇల్లు అట్ట కట్టుకుంటారా? ఎంత ఘోరమో, ఎంత ఘోరమో, ఎంత ఘోరమో. ఇదిగో దేవుడంట స్థిరమైన పునాది వేస్తాడు. చెప్పండి, ఎలాంటి పునాది? ఆయన పునాది వేశాడు భూమికి. ఎన్నో చెప్తున్నారు, భూమి అయిపోద్ది అంటున్నారు, చెక్కలు అయిపోద్ది అంటున్నారు, మొక్కలు అయిపోద్ది అంటున్నారు, వల్కనో పడుతుంది అంటున్నారు, ఆ మధ్య ఏదో స్కైలాబ్ పడుతుందని, భూమి మొక్కలు అయిపోద్దని. 10 ఏళ్ళు 20 ఏళ్ల క్రితమే అప్పుడున్న మందుగుండి సామాగ్రితో పేలిస్తే 800 సార్లు భూమిని పేల్చేటేసేటంతా సామాను తయారు చేశారు అని చెప్పారు. భూమిలో ఉంది ఇప్పుడు, అందరు తయారు చేసి కూర్చుని ఉన్నారు. మీలో ఎంతమందికి తెలుసో 3వ ప్రపంచ యుద్ధానికి దేశాలు ఇప్పుడు కాలు దువ్వుతున్నాయి. అమెరికా ఒక ప్రక్కన, రష్యా ఒక ప్రక్కన, ఇండియా ఒక ప్రక్కన. ఉక్రెయిన్ యుద్ధం ఆగమేఘాల మీద కనబడుతుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా భూమి ఇంకా స్థిరంగా ఎవరు సృజించారు? భూమికి పునాదులు వేసింది ఎవరు? కోట్లు 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 ఎకరాల భూమి, కోట్లు ఎకరాల భూమి. ఇండియాలో 146 కోట్ల మంది ప్రజలుంటే మనిషికి ఎకరం ఇచ్చినా ఇంకా ఉంటుందంట భూమి. అంత భూమి ఉంది, అంత భూమి. మనిషికి ఎకరం, సెంటున్నర కాదు. మనకేం కుటుంబానికి సెంటు. అది కూడా మళ్ళీ ఊరికి ఏమన్నా చెప్పండి, దూరంగా. చూసారా? ఊరికి దూరంగా, ఊరికి దూరంగా 1 సెంటున్నర ఇస్తే ఊళ్ళో ఉన్న బీదలందరూ అక్కడికి వెళ్ళిపోయారంటే, అంత దూరాన్ని ఉన్నా కానీ వెళ్ళిపోయారంటే భారతదేశంలో పేదరికం ఉన్నట్ట లేనట్ట మీరు చెప్పండి. భారతదేశంలో పేదరికమే కనుక లేకపోతే సెంటున్నరకు అక్కడికి వస్తానా? మా అమ్మను వదిలిపెట్టి, మా అన్నయ్యను వదిలిపెట్టి సెంటున్నర కోసం అక్కడికి, సెంటు కోసం అక్కడికి వస్తానా? నా కుటుంబాన్ని వదిలిపెట్టి అనరా? సెంటు కొరకు అక్కడికి వెళ్ళిపోయారంటే ఎంత పేదరికం భారతదేశంలో ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఎంఆర్ఓలు, మినిస్టర్లు కొంచెం డబ్బులు వాళ్ళు కూడా వేసుకుంటే ఒక్కొక్కరికి ఎంత వచ్చేదో తెలుసా? 3 సెంట్లు వచ్చేది. వేసుకోకపోయినా 2 సెంటు పైగా వచ్చేది. గవర్నమెంట్ ఇచ్చినట్టు ఇస్తే. తెలుసు మీకు నేనేం మాట్లాడుతున్నాను. బాబు మా జోలికి వస్తున్నావు ఎందుకు నాయన అంటున్నావు? నీ జోలికి బైబిల్ చెప్తుంది, నీది కాదురా నాయన, అది దేవునిదిరా. దేవుని బిడ్డలకి ఇమ్మని ఇచ్చాడు. ప్రజలందరికీ సుఖంగా బ్రతకమని భూమిని ఇచ్చాడు. క్షేమంగా పండించుకోనమని భూమిని ఇచ్చాడు. పండించుకుని తినమని, ఆ భూమి మీద నివాసయోగ్యంగా ఉండమని. ఆ రోడ్లమ్మట బతుకుతున్నారు ఇంకా చాలామంది మన దేశంలో. రోడ్ల మీదే సగం మంది. దేవునికి ఇష్టం లేదది, దేవుని చిత్తం కాదది. దేవుడంట మన కొరకు పునాది వేసి మరీ ఇచ్చాడంట. భూమికి ఎట్లా వేసాడు చెప్పండి? పునాది వేసను, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరచను. అక్కడ నుండి స్థిరపరచబడిన భూమి మీద నుండి పర్వతము మీదకి ఎక్కించమని ప్రభువు అడుగుతున్నాడు. 2 మాటలు చెప్పాడండి పాస్టర్ గారు 3వ వచనంలో. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవడు? ఈ 2 మాటలు ధ్యానించి మనం ముగిద్దాం, తర్వాత చూద్దాం. యెహోవా పర్వతం అంటే ఏది?
నేను నీకు చూపించబోయే పర్వతములలో ఒక దాని మీద అన్నాడు. ఏ పర్వతం? ఆ పర్వతం మోరియా పర్వతం. ఆ పర్వతం మీదే ఇస్సాకును అబ్రహాము బలిగా ఇచ్చాడు. ఆ పర్వతం మీదే దేవుని మందిరం యెరూషలేము పట్టణం కట్టబడింది. దానికి పోల్చి చెప్తున్నాడు, యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడు. అక్కడికి ఎక్కాలనుకుంటే ప్రార్థన చేసుకుని ఎక్కేవాళ్ళంట. హల్లెలూయా. ఇప్పుడు కూడా మనకు కూడా ప్రాంగణంలో అడుగు పెట్టాలంటే, మందిరంలోకి రావాలంటే లోపల భయం ఉండదా? ప్రభువా నీ ఎవరమ్మాయి? లివియా కమ్ బ్యాక్. స్తోత్రం. తీసుకొచ్చాను. అటు వాహనాలు ఉంటాయి, గబుక్కుని కనబడ. పర్వతం మీదకి, యెహోవా పర్వతం మీదకి. అందరికీ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కదగిన వాడెవడు అని అడుగుతున్నాడు. ఎక్కదగిన వాడెవడు? అబ్రహాము ఇస్సాకును తీసుకుని ఎక్కాడు. 3 దినాలు ప్రయాణం చేశాడు. ఆయన ఉన్న ప్రాంతంలో వెళ్ళి 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 కన్నులెత్తి చూశాడు. దేవుడు చూపించాడు. బైబిల్లోనండి ఎందుకో స్థలాలకు ప్రాముఖ్యతను ఇచ్చాడు. చాలా చోట్ల ఎక్కడ పడితే అక్కడ ఇవ్వాల, ప్రాముఖ్యత ఇచ్చాడు. నువ్వు అక్కడికే వెళ్ళాలి. ఇప్పుడు మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇంటికాడ ప్రార్థన చేసుకోకూడదా? ఏమా, ఇంటికాడ చేసుకోవటానికి కాదు ఆదివారపు ఆరాధన. ఒక స్థలాన్ని ప్రత్యేకపరచడం, అభిషేకించడం అనే సిద్ధాంతం బైబిల్లో ఉంది. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? అక్కడికి వెళ్ళిన తరువాత ఆ దేవమందిరం, ఆ పరిశుద్ధ పట్టణం, ఆ యెరూషలేము పట్టణం, పరలోకానికి సాదృశ్యంగా ఉన్న పట్టణం, అక్కడ వచ్చిన తరువాత కూడా మళ్ళీ నిలువదగినవాడు నిలవాలి కదా. ఒకటి ఎక్కాలి, రెండోది నిలవాలి. 2 విషయాలు నేను చెప్తున్నా. ఆధ్యాత్మికంగా కూడా మనము ఎక్కాలి, అక్కడ నిలవాలి. భక్తి జీవితంలో కూడా మనం ఎక్కాలి, అక్కడ నిలవాలి. ఇప్పుడు మీటింగ్ పెడుతున్నాం, లేకపోతే దేవుడు ఒక ఇచ్చిన పని ఉంది, స్కూల్ ఉంది, లేకపోతే పరిచర్య ఉంది, లేకపోతే మీ జీవితంలో మీ కుటుంబాల్లో మీకు కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. ఆ స్టాండర్డ్కి వెళ్ళడం ఒక ప్రాముఖ్యత అయితే, వెళ్ళిన చోట నిలవబడ్డం ఇంకొక ప్రాముఖ్యత. ఏమో అర్థమవుతుందా? ఇల్లు కొనుక్కున్నావు, ఇల్లు కొనుక్కున్నప్పుడు మళ్ళీ ఇల్లు లేదనుకో ఏమంటారు? ఇల్లు లేదా, అమ్మేశారా అంటారుగా. బండి కొనుక్కున్నావు, బండి వేసుకు తిరుగుతున్నావు, బండి వేసుకుని తిరిగే నువ్వు ఆల్ ఆఫ్ సడన్గా సైకిల్ కూడా లేకుండా నడిచి తిరుగుతున్నావు అనుకో, ఏంటి ఎవరైనా లాగేసుకున్నారా ఏంటి బండి అనరా? అంటారా లేదా? బాహ్యంగా అట్లా ఉండే కొన్నిసార్లు అప్ అండ్ డౌన్లు ఉంటాయి. కానీ ఆధ్యాత్మికంగా మనం ఎక్కడున్నామో, ఎక్కడ వరకు ఎక్కామో అక్కడ నిలవాలి. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభుని మోము చూడా. దేవుని మోమును చూడడానికి. హల్లెలూయా. దావీదు అంటాడు, నేను ఎక్కలేనయ్యో, నేను ఎక్కలేను ప్రభువా. అక్కడ యెబూసీలు ఉన్నారంట. ఎక్కడ? అబ్రహాము ఆల్రెడీ ఇస్సాకును అర్పించి వచ్చిన చోట. నేను ఇక్కడ కట్టుకున్న మందిరం ఇక్కడ కట్టుకోవడానికి కుదరదు నాన్న, నువ్వు అక్కడే నేను చూపించే చోట కట్టాలి. అమ్మో అక్కడ వాళ్ళు శత్రువులు ఉన్నారుగా యెబూసీలు, అయినా ఎక్కలేని కొండను నేను నిన్ను ఎక్కిస్తా అని ప్రభువు చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు పరిచర్య అనేది, ప్రభువు యొక్క సేవ అనేది, ప్రభువు యొక్క కృప అనేది, ప్రభువు యొక్క పిలుపు అనేది, ప్రభువులో విశ్వాసం అనేది ఎక్కేదే తప్ప దిగేది కాదు. ఇది ఉన్నతమైన
స్థితిలోనికి ప్రభువు నిన్ను ఎక్కిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన పరిశుద్ధ స్థలములలో నిలువదగినవాడు ఎవడు? ఎవడంటేనంట, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయమును కలిగి యుండువాడే. ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే, ఆయనతో మనము కలవాలంటే, ఆయన యొక్క స్థితిలోనికి, ఆయన స్వారూప్యతలోనికి మనం రావాలంటే, కీర్తనకారుడు ఇలా చెప్తున్నాడు, ఏమని? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు అనండి అందరు. హల్లెలూయా. మీరేం అనుకోనంటే ఒక మాట చెప్తా, నాతో సహా మనం అందరం చేసే పని ఏంటో చెప్పండి. చెప్పండి అనమాక, చెప్పు చెప్పు. ఇదే అనండి అమ్మా, ఇదే అనండి, ఇదే అనండి. ఏది? ఇదే ఇదే వాచి పెట్టుకునేది. అసలు ఎంత అనుకుంటున్నది? ప్రభు అంటాడు, అరే అది ఉల్లిపాయలకి వెళ్ళిపోద్ది, అది ఎంతైనా సుఖం లేదు అంటాడు. అసలు ఈ సెల్ల ఎంత అనుకుంటున్నా, అసలు ఈ ఇల్లు ఎంత అనుకుంటున్నా, అసలు ఈ రాయి ఎక్కడి నుంచి తెచ్చామనుకుంటున్నా, ఈ బండి గారు ఇది స్పెషల్గా తయారు చేయించింది. మన సహోదరి ఏప్రిల్ సహోదరి ఉంది కదా, ఆమెకు ఒక స్నేహితురాలు ఉన్నారు. ఆమె అమెరికాలోనే బెంజ్ కార్లు ఎక్కువ అమ్మిన రికార్డు ఉందంట. ఆమె పేర బెంజ్ కార్స్, ఎక్కువ కార్లు అమ్మించినటువంటి ఒక ఏజెంట్. ఆమె దగ్గరికి తీసుకెళ్ళి కాసేపు కూర్చోబెట్టి ఆ బెంజ్, ఆమె ఏం చేసిందో తెలుసా? బెంజ్ కార్ దగ్గరికి తీసుకెళ్ళింది. పాస్టర్, ఇది చాలా ఖరీదైన కారు అని చెప్పి, $400,000 అని చెప్పింది. $4,00,000 అంట, $3,60,00,000 కారు. మళ్ళీ అందులో సంగతి ఏంది? ఇట్లా పెట్టి చూస్తే డ్రైవింగ్ సీటు పక్క సీటే, వెనక సీట్ లేదు. ఆమె ఏం చెప్పిందంటే, ఈ కారు ఇంకా ప్రపంచంలో ఎక్కడ ఉండదు. కంపెనీకి ఆర్డర్ పెట్టి తనకిష్టమైన రీతిలో కాలిఫోర్నియా నుండి ఒక వ్యక్తి తయారు చేయించుకున్నాడు. చూడు చూడు, పర్లేదు చూడు, నేనే కదా అమ్మేది, చూడమని. కూర్చుంటారా? కూర్చోండి అని కూర్చోబెట్టింది. కూర్చోబెడితే ఏమవుద్ది? కూర్చొని లేవడం తప్ప ఏముంటుంది అందులో? అప్పుడు దాని ఓనర్ ఏమనుకుంటాడు? ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ కార్. అవును, తిమోతి బాబు కారులో కూర్చొని ఎట్లా ఫీల్ అవుతాడో, ఆయన కూడా కారులో కూర్చొని అలా ఫీల్ అవుతాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, వ్యర్థమైన దాని యందు 4 ఏళ్ళు పోతే 10 ఏళ్ళు పోతే అది ఉల్లిపాయలకి. ఏమండి? స్క్రాప్. 10 కాకపోతే 14, 14 కాకపోతే 24. ఎప్పుడు? స్క్రాప్. వ్యర్థమైన దాని యందు. హలో, భూమి దాని సంపూర్ణత నావే, లోకము దాని నివాసులు నావే. ఎంతసేపు భూమిని చూస్తావేంటి? భూమిలో పండిన పంటనే చూస్తావేంటి? భూమిలో పండే బంగారాన్నే చూస్తావేంటి? నా వైపు చూడవా? నేనేమో పైన ఉన్నాను, నేను చేసిన భూమి ఏమో క్రింద ఉంది. నేను కావాలా, అది కావాలా? మీరు క్రీస్తునందున్నవారైతే పైనున్న వాటినే వెదకుడి. ఒక ఆయన చెప్పాడు, పంది ఎంతసేపు చెప్పట్లేదు, ఒక్కసారి పైకి చూస్తుందంట. ఎప్పుడు?
దాని పీక కొయ్యడానికి తీసుకెళ్తారు కదా, అప్పుడు మనము పైనున్న వాటిని వెతకడానికి, పైనున్నవి మన ఆస్తి సంపాద్యాలు, పైనున్నది మన పరలోకం, పైనున్నది సియోను పట్టణం, పైనున్నది ప్రభువు మనకు ఏర్పాటు చేయించున్నటువంటి నూతన ఆకాశం, నూతన భూమి, పరలోక రాజ్యం, బంగారు వీధులు, రత్న వజ్ర వైడూర్యాలతో కూడిన పట్టణం. హల్లెలూయ, హల్లెలూయ. దాని వైపు చూడమంటున్నాడు. స్తోత్రం. దానికి ఎక్కాలంటేనంట ఏమేమి చెప్పాడు? నంబర్ 1, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టొద్దు. కపటముగా ప్రమాణం చేయడం అంటే సింపుల్గా లోపల ఒకటి బయట ఒకటి, అదే ప్రమాణం, అదే కపటం. మనం బయటికి ఏం మాట్లాడుతున్నామో లోపల కూడా ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయ. కపటముగా ప్రమాణము చేయకయు. ఏ చేతులంట అమ్మా? ఇది చూడమ్మా, ఏ చేతులు? ఏమన్నా పీక పీసికి చంపేశామనుకో, ఏం చేసినట్లు ఈ చేతులు? దోషం చేసినట్లు. దొంగతనం చేసామనుకో, దోషం చేసినట్లు. మనది కాని దాన్ని మనం తిన్నామనుకో, దోషం చేసినట్లు. ప్రభువా, నా చేతులను కడగండి నాయన, నా చేతులు దోషము లేకుండా చెయ్యండి ప్రభువా. కొంతమంది కరోనా వచ్చిన కాడ నుంచి పద్దాకా అడుగుతున్నారు, చేతులు అరిగిపోతాయేమోనని నా భయం. కడిగి 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 కడిగి. ఆ మధ్యకాలంలో ఎవరో ఒక ఆవిడ కొరియా నుంచి వచ్చింది పాస్టర్ గారి దగ్గరికి, విజయవాడ. ఆవిడ తిన్నప్పుడల్లా పళ్ళు తోముతుంది. సహజంగా నేను 2 సార్లు తోమేవాళ్ళని చూశాను, 3 సార్లు తోమేవాళ్ళని చూశాను. అరే, టీ తాగి పళ్ళు తోముతుంది. నేను అన్నాను, అరిగిపోతాయేమోనమ్మా. ఆ పాస్టర్ గారు పకా పకా నవ్వుతున్నాడు, బిషప్ గారు. హల్లెలూయ. కొంతమంది ఏమో వారానికి ఒకసారి కొడతాం అట్లా, చూసారా? మంచిది కాదని చెప్పారంట ఎవరో. ఆడు అట్లాంటి సోది మాటలన్నీ చెప్తాడు, అది మంచిది కాదు, ఇది మంచిది కాదని. వాడి మాటలే నమ్ముతావు తప్ప నువ్వు దేవుని మాట నమ్మవు. ఇప్పుడే ఓ పాపకు పేరు పెట్టమంటే పేరు పెట్టి, పాప బాబు ఇద్దరు, జగదీష్ వాళ్ళ అన్నయ్యకు ఇదివరకు ఒక పాప, ఇప్పుడు మళ్ళీ ట్విన్స్ పుట్టారు, కవల పిల్లలు, పాప బాబు. హేమంత్ వాళ్ళ హేమంత్ పేరు, హేమంత్కు 2 పిల్లలు. నేను అడిగా, మీరు పెట్టుకుంటారా పేరు, నన్ను పెట్టమంటారా? పాస్టర్ గారు, తల్లిదండ్రులు అందరూ చెప్పారు మీరే పెట్టాను. నేను రోస్లిన్ అని పెట్టా. ముందు అబ్బాయి పుట్టాడు కంటుంది ఎవరో ఒక ఆవిడ. ముందు అబ్బాయి పుట్టిన అమ్మాయికే పెడతానన్న. హల్లెలూయ. ఇంకా ఏదో పేరు పెడదాం అనుకున్నారంట వాళ్ళు. అది వద్దులే, మంచి పేరు పెట్టారు అయ్యగారు అని చెప్పారు వాళ్ళు. రోస్లిన్. హల్లెలూయ, ఆమేన్. రోజ్లిన్ మంచి పేరు. పిల్లాడి పేరు కూడా పెట్టాలిగా మరి. ఇద్దరు నిద్రపోతున్నారు, భోజనం పెడుతుంటాయి, లేపినా లేగట్లా, పేరు పెట్టినా లేగట్లా. తర్వాత కాసేపటికి పిల్లోడు లేచి, వానికి ఫిలిప్ అని పేరు పెట్టాం. హల్లెలూయ. మంచి పేర్లు పెట్టాలి, ఏమండి? మంచి పేర్లు పెట్టాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్ అంటారా? హల్లెలూయా. రోజ్లిన్ గురించి నేను చూస్తే అందులో ఏముందంటే, మగపిల్లడికైనా పెట్టొచ్చంట రోజ్లిన్ అనే పేరు. ఇట్స్ ఫర్ బాయ్ ఆర్ గర్ల్ వీ కెన్ హ్యావ్. ద నేమ్ రోజ్లిన్ ప్రైమర్లీ స్కాటిష్ ఇన్ ఆరిజిన్ మీన్స్ బ్యూటిఫుల్ రోజ్, అందమైనటువంటి గులాబీ, అదంట రోజ్లిన్ అంటే. ఆర్ రెడ్ హెయిర్డ్ బ్యూటీ. కొంతమంది రాగి జుట్టు లాంటిది జుట్టు ఉంటుంది చూసారా, అందమైనటువంటి పిల్లలు, వాళ్ళని రోజ్లిన్ అని పిలుస్తారంట. దాని కొరకని ఆ 2 కారణాలతో నేను పెట్టలేదు. ఆ పిల్లకి ఎందుకు పెట్టానో మీకు చెప్తాను ఇప్పుడు. అది కూడా derived from the place name రోజ్లిన్
హోమ్ టు రోజ్లిన్ చాపెల్. రోజ్లిన్ అనేటటువంటి ఆ పేరు, రోజ్లిన్ చాపెల్ అంటే ఆ ప్రార్థనా మందిరం. నాకు దాన్ని రోజ్లిన్ అని పిలిచేవారట. అందుచేత ఆ పిల్లకు రోజ్లిన్ అని పేరు పెట్టాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ప్రార్థనా స్థలం, నాకు ఆ పేరు ఉండేదట అప్పట్లో. ఆ బిడ్డ జీవితం ప్రార్థనాయుతమైనదిగా, ప్రార్థనావంతమైనదిగా ఉండాలని పేరు పెట్టాం. అది నమ్మాలి, మీరు మంచివి పెట్టుకోవాలి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఉన్నతమైన స్థలమునకు ఎక్కించాలని కోరుతున్నాడు. భూమి, ఆకాశము పైన ఉంది, భూమి క్రింద ఉంది. ఆయన ఆకాశమందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. భూమి మీద నుండి ప్రభువు మనల్ని అక్కడికి తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. ఇది మనదే, ఇది ప్రభువుదే. కానీ ఇక్కడ కాదు మన స్థిర నివాసం, అక్కడ. దేవునికి స్తోత్రం. అందుచేత మీ దృష్టి దేని మీద ఉంచాలి? దేని మీద ఉంచాలి? పైనున్న వాటి మీద ఉంచాలి. చెప్పండి, దేని మీద? దేవుడు ఎక్కడున్నాడు? పైనున్నాడు. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం. ఏంటది? శుద్ధమైన హృదయం ఎలా ఉండాలంట? చెప్పండి అమ్మా. హృదయాన్ని ఎట్లా కడుగుతాం? బ్రషా? చెప్పండి. చీపురేసి తుడుస్తామా? చెప్పండి అమ్మా. పెనాయిల్ వేసి కడుగుతామా? హౌ వీ కెన్ వాష్ అవర్ హార్ట్? హృదయమును ఎలా మనం కడుగగలం? హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నాడు కదా. హృదయాన్ని మనం ఎలా శుద్ధి చేయొచ్చు? కాసిన గులకరాళ్ళు వేసి తోముదామా? చెప్పండి 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 చెప్పండి. మెరుగు పేపర్ కొడదామా? చెప్పండి. ఎట్లా? హృదయమును శుద్ధి చేయాలంటే ఫస్ట్ మొట్టమొదటిగా యేసు రక్తము చేత కడగబడాలి. హల్లెలూయా. తరువాత దినదినము ఏదైనా ఒక అక్కడ దుమ్ము కొట్టుకుంటుంటే వాక్యముతో ఉదక స్నానం చేయించాలి. హల్లెలూయా. హృదయ శుద్ధి గలవారంట దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధి గలవారంట అక్కడికి ఎక్కిపోతారంట. అదే అక్కడ రాయబడింది. నిర్దోషమైన చేతులు, శుద్ధ హృదయం. చెప్పండి, ఎట్లా ఇది? శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. ప్రభువే కలుగు చేస్తాడు. నీకు శుద్ధ హృదయం ఉంటే దేవుణ్ణి చూచే కృప. ఇదిగో భూమి మీదే పెట్టుకోమాకండి మనసంతా. భూమిలో ఉన్న బంగారం మీదో, భూమిలో ఉన్న ఇదిగో ఇది నాది. ఒక ఆయన అన్నాడు, అయ్యా నాకు 10,000 కోట్లు ఆస్తుందండి, అక్కడ ఒక 16 ఎకరాలు కొన్నాను, దాని నిండా గ్రానైట్ రాయి ఉందన్నాడు. 10 ఎకరాలంట గ్రానైట్ రాయి. అంచనా ముందు కొన్నప్పుడు తెలియదంట, తర్వాత కనుక్కున్నారు. ఇక్కడే తరువాత కనుగొన్నారు. ఇక 10,000 కోట్లు అంటే మామూలు సంగతారా? మాయ్ చెప్పండి. 10,000 కోట్లు అంటే చెప్పండి మామూలు సంగతా? కానీ తర్వాత 3 సంవత్సరాలకి వెళ్ళి అడిగితే చచ్చిపోయాడు అని చెప్పారు. లేడంట. ఓ ఆగండి ఆగండి, తీసుకెళ్ళమాకండి నన్ను, అక్కడ నాకు 10,000 కోట్లు ఉన్నాయంటే ఆపుతారా? చెప్పండి అమ్మా. అందుకే ప్రభు అంటున్నాడు, ఇది నిలిచేది కాదు, అది నిలిచేది. మన దృష్టి దేని మీద పెట్టాలి? మన యొక్క ఖాతా ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఖాతా ఉందా మనకు? లేదా అసలు చెప్పండి. నమ్మి రక్షణ పొంది బాప్తిస్మం పొందాలి. క్రీస్తు రక్తములో కడగబడి రక్షణ పొందితే ఏమొస్తుంది నీకు? పరలోకంలో ఖాతా తెరవబడుతుంది. అప్పుడు నువ్వు ఏ పని చేసినా అందులో పడుతుంది. అసలు ఖాతా లేకుండానే నీవు రోజుకో కట్టెత్తున్నావు అనుకో, ఎందులో పడుద్ది?
ఎందులో పడుతుంది? రక్షణ పొందకుండా కొంతమంది సత్యరెడ్డి సేకరి చేస్తున్నారు, దోసకాయలు కోస్తున్నారు, వంకాయలు కోస్తున్నారు, కానీ రక్షణ లేదు. మీటింగుల్లో పని చేస్తున్నారు కానీ రక్షణ లేదు. ఉపవాసాలు ఉంటున్నారు కానీ రక్షణ లేదు. ఖాతా లేకపోతే ఎట్లా? అక్కడ నీకు అకౌంటు ఉండాలి. ఎక్కడ? పరలోకములో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనామంలో నీవు బాప్తిస్మం పొందాలి. పాపిని ప్రభువా అని ఒప్పుకోవాలి. ఎవరో బలవంతం చేస్తే పొందే బాప్తిస్మం కిందకు రాదు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి కనులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. కనులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. కృపగల దేవా, దయగల తండ్రి, మీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రియుడా, మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. స్తుతి 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 స్తుతి. ప్రార్థన చేసుకుని ఎవరికి వారే, ప్రభువా నన్ను రక్షించండి అయ్యా, ప్రభువా నన్ను దీవించండి అయ్యా, ప్రభువా నన్ను బ్రతికించండి అయ్యా. ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించండి స్వామి. నిర్దోషమైన చేతులు నాకు దయచేయండి నాయన, పవిత్రమైన హృదయమును నాకు దయచేయండి ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. చేయి, ప్రార్థన చేయి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకే స్తోత్రం నాయన ప్రభువా యేసయ్యా. మమ్మల్ని నాయన ప్రభువా యేసయ్యా మీ రెక్కల కింద భద్రపరిచిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభువా యేసయ్యా. మేము పాల్పులమైన మమ్మల్ని, ఏ యోగ్యత లేని మమ్మల్ని నాయన ప్రభువా యేసయ్యా మీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభువా యేసయ్యా. ఇదిగో నాయన ప్రభువా యేసయ్యా, అమూల్యమైన మాటలు నాయన ప్రభువా యేసయ్యా నీ దాసుడితో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభువా. నాయన ప్రభువా యేసయ్యా, నాయన ఇదిగో నాయన ప్రభువా యేసయ్యా, ఈ భూలోకంలో నాయన ప్రభువా యేసయ్యా మేము పని చేసిన నీ పరిచర్య చేసిన ప్రభువా యేసయ్యా, పరలోకంలో నాయన ప్రభువా యేసయ్యా మేము మెటీరియల్ పంపించడానికి మీరు ద్వారాలు తెరువమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. నాయన ప్రభువా యేసయ్యా, నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభువా. నాయన ప్రభువా యేసయ్యా, మేమందరం నాయన ప్రభువా యేసయ్యా నీ పరలోకంలో మేము చేరడానికి మీరు సహాయం చేయండి తండ్రి. నాయన మేము కింద చూడడానికి కాదు నాయన, మేము పైన చూడడానికి, అయా పరలోకం ఉందని అయా యేసయ్యా మేము తెలుసుకోవడానికి మీరు సహాయం చేయండి తండ్రి. నాయన ప్రభువా యేసయ్యా, పరలోకంలో నాయన ప్రభువా యేసయ్యా, నాయన ఈ భూలోకంలో మేము పనిచేస్తే మేము నాయన పరలోకంలో మేము మెటీరియల్ పంపించగలమని నాయన మేమందరం నమ్మడానికి మీరు సహాయం చేయండి తండ్రి. నాయన ప్రభువా యేసయ్యా, ఈ భూమి మీద నాయన ప్రభువా యేసయ్యా, నాయన ప్రభువా యేసయ్యా, నాయన మీరు దిగి వచ్చి నాయన ప్రభువా యేసయ్యా మాకు రక్తంతో నాయన ప్రభువా యేసయ్యా కొన్నారు తండ్రి. నాయన ప్రభువా యేసయ్యా అనేక మంది సాక్ష్యం కూడా చెప్పి ఉన్నారు తండ్రి. అద్భుత కార్యాలు, మహత్ కార్యాలు మీరు చేస్తారని అనేక మంది నాయన ప్రభువా యేసయ్యా సాక్ష్యం చెప్పి ఉన్నారు తండ్రి. మేము కూడా ఈ భూమిలోని వచ్చి నాయన ప్రభువా యేసయ్యా నీ సువార్తను ప్రకటించి నాయన ప్రభువా యేసయ్యా పరలోకంలో మేము మెటీరియల్ పంపించే వారిలాగా ఉండడానికి మీరు గొప్ప ద్వారాలు నాయన ప్రభువా యేసయ్యా మా మీద కుమ్మరించమని ప్రార్థన చేయించున్నాం తండ్రి.